ఎందుకంటే ఇతను ఇతను ఒక్కడనే కాదు, దాదాపుగా గత ఈ 3-4 ఏళ్ల నుంచి కూడా భారతీ గారిని టార్గెట్ చేస్తా మీమ్స్ కొన్ని 100,000 వచ్చినాయి. ఏకంగా ఇప్పుడు దాని పేరేంటి, హత్య అనే సినిమా తీశారు. దాంట్లో వివేకానంద రెడ్డికి సంబంధించి 2వ పెళ్లి అయిందని ఆ ఇష్యూ అంతా వచ్చేటట్టు చేశారు. అక్కడ ఎవరిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయలే, ఏ అమ్మాయిని ఇట్లాని, కానీ దాని మీద కేసు పెట్టారు. బట్ వివేకం అనేటటువంటి సినిమా ఏంటది, జగనే డైరెక్ట్ గా ఖర్చు పెట్టుకుని గొడ్డలు పెట్టి నరికేసేటటువంటి, తర్వాత అక్కడ భారతి గురించి పెట్టారు కదా, దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? అది జరిగింది కదా సినిమా. ఆ నిర్మాత దర్శకుల మీద కేసు ఎందుకు పెట్టలే, ఈ నిర్మాత దర్శకుల మీద పెట్టారు కదా. అది మళ్ళీ వైరల్ చేశారని ఇప్పుడు పవన్ కుమార్ అనే అతను ఎవరి మీద కేసు పెట్టారు. అప్పుడు మరి అది వైరల్ చేసిన వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టలా? అంటే మనం ఎవరిని కావాలనుకుంటామో వాళ్ళ వరకే లెక్క. ఇప్పుడు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు గారు కంటతడి పెట్టిన రోజున వాస్తవంగా ఆ వైసీపీ ఒక అఫెన్సివ్ స్టెప్ వేసింది, గేమ్ వేసింది. ఎలాగా, అసెంబ్లీలో ఆయన ఎవరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెనక నుండి కామెంట్ చేయడం, వాస్తవంగా అప్పుడు వచ్చిన పాయింట్ ఎందుకు వచ్చింది, అంబటి రాంబాబు మాట్లాడుతూ ఉండగా వెనకాల నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో వెనక నుంచి వాటేసుకుంటామా అనే మాట మాట్లాడారు. ఏదో అతని ఫోన్ కాల్ ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడితే అప్పుడు వెనక నుంచి అంటే ముందు నుంచి వచ్చినా కూడా వాటేసుకుంటాను అంటూ ఆయన ఈ కామెంట్ చేశాడు. ఎవరెవరికి పుట్టారో ఈ టైప్ లో ఏదో కామెంట్ చేశాడు, లెక్కలు తెలుస్తుంది అన్నటువంటి. వెనకాల ఈయన